అనసూయ గారు నేనంత తేలిగ్గా చావనండి. నేనాడాల్సిన ఆటలు చాలా ఉన్నాయి. లాయర్ ఇచ్చే డబ్బు మీకు రాదు, రానివ్వను. ఎందుకంటే నేను చావను. నన్ను చంపడం మీ వల్ల కాదండి. నా చేతుల్లో మీరు చావకుండా చూసుకోండి. అర్థమా? అర్థం రండి, అర్థం పదండి. వద్దమ్మా, అమ్మా ఈ ప్రాణాంతకమైన ఆటలు ఆపేయండి అమ్మా, ఆపేయండి. పదండి. ఏమండి చెప్పండి. వెళ్దాం పదండి. ఇంకా 2 చీరలు ఒక షర్టు రావాలి. రాలేదేంటి? అవి రావే, మనమేలి తెచ్చుకోవాలి. అబ్బో, మీ తెలివికి సంతోషించాం గానీ వెళ్ళి పట్టుకురండి. వెళ్ళండి. నా చీరలు మొత్తం నేను సర్దేసుకున్నాను. మీ బట్టలు మీరు వెళ్ళి సర్దుకోండి. నా బట్టలు నేను సర్దుకుంటామంటే నాయి కూడా నువ్వే సర్దవే. అవతల ట్రైనింగ్ టైం అయిపోతుంది. ట్రైనా? ఏంటండి నేనెందుకు సర్దాలి? మీరు సర్దుకోండి. ఏంటి నీ చీరలు మడత పెట్టలేదా? నా ఎందుకు సర్దు? సర్దలేదా? కొట్టేదంటే మూతి మూగుడైపోతుంది. చాలా ఆపండి. ఇప్పటికిప్పుడు బట్టలు సర్దుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందే? ఇప్పుడు మేం బట్టలు సర్దుకోకపోతే తర్వాత మధు కొట్టే దెబ్బలకి మేము హాస్పిటల్లో కట్లు వేయించుకోవాల్సి వస్తుంది. అదేందుకు కొడుతుందే? కొట్టక కొత్త చీర కొనిస్తుందా? కబడ్డీ పోటీల్లో అది చచ్చిందనుకోని నిజమంతా చెప్పేశావా? చెప్పాను. అయితే అయితే ఏంటమ్మా? అయితే ఆ మధుని మనం చంపేస్తామని తెలిసా కూడా ఊరుకుంటుందా? ఊరగా పడతా కూర్చుంటుందా? ఊరంత సైజు కత్తి తీసుకుని మనందరినీ మటన్ ముక్కలు కొట్టినట్టు కొట్టి చంపుతుంది. అలా దాని చేతిలో చచ్చే కంటే పారిపోయి 4 ఇళ్లలో పాచి పని చేసుకొనైనా బతుకుతామని వెళ్ళిపోతున్నాం అత్తయ్య గారు. ఏడ్చారులే. అవును, ఇందాక బాగానే ఏడ్చాం. ఇక్కడే ఉంటే ఆ తర్వాత మా శవాల దగ్గర మీరేడుస్తారు. అయ్యో, అది జరగకుండా ఉండాలంటే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. అందరం కలిసి హే నవ్వుకుందాం. చంపుతా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? అదొచ్చి చంపుతానంటే చేతులు కట్టుకొని కూర్చుంటానా? అది ఒక్కతేనే మనం 5గురం. అమ్మా, ఏనుగులేనుంటే ఏంటమ్మా? అది సింహం. సింగిల్ గా వచ్చినా సింపుల్ గా ఠక్కని చంపేస్తుంది. ఇంత పిరికి వాళ్ళు నా కడుపున ఎలా పుట్టారా? మీ అమ్మ పవర్ ఏంటో తెలిసి కూడా ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గులేదు? సిగ్గుకేంటమ్మా, కావాల్సినంత ఉంది. కానీ ప్రాణం ఒకటే ఉందమ్మా. దాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఉండకూడదు. నా మాట విని మాతో పాటు నువ్వు కూడా వచ్చేయమ్మా. ఇంకొక మాట మాట్లాడారంటే నా కొడుకులని కూడా చూడడం. దారి కంటే ముందు మిమ్మల్ని చంపేస్తాను. మమ్మల్ని చంపడం కాదు, మీకు దమ్ముంటే ఆ మధుని చంపండి. అప్పుడు మేము ఇక్కడే ఉంటాం. పిచ్చిదానా? పిలిచారా అత్తయ్య గారు? అయ్యో నీ బొందే, నీ బొంద. ఆ మధుకి నిజం తెలిసిన మరుక్షణమే నా ప్లాన్ లో నేనున్నానే. మనం ఫ్లాట్ లో కదా అత్తయ్య గారు ఉన్నాం, ప్లాన్ లో ఉన్నాం అంటారేంటి? నన్ను చెప్పనిస్తారా? పంచలు వేసి చేస్తారా? ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. మనం డబ్బు కోసం చంపబోయాము అని తెలిసిన మరుక్షణమే ఆ మధు మనకి దొరకకుండా జాగ్రత్త పడుతుంది, లేదా మన మీదికి దాడికి దిగుతుంది. ఈ 2 మనకు మంచిది కాదు. అందుకని అదేనమ్మా. ఎందుకని? చంపుతాను. పాఠం చెప్తున్నాను అనుకున్నారా? అన్నిసార్లు రిపీట్ చేస్తురా? అయ్యో, ఆ మధుని వేసేయడానికి ప్రొఫెషనల్ కిల్లర్ ని పిలిపిస్తున్నాను.
ప్రొఫెషనల్ కిల్లరా? ఎస్. ప్రాణం తీయడం అంటే వాడికి పిజ్జా తిన్నంత ఈజీ అంటారా? ఇలా చూపిస్తే అలా చంపేస్తాడంట. పైగా సాక్ష్యాలు కూడా దొరకకుండా చంపడం వాడి స్పెషాలిటీ అంట. మరి చెప్పరే, ఈ విషయం ముందే చెప్పుంటే బట్టలు ఎందుకు సర్దేవాళ్ళం? ఇంతకీ ఆ కిల్లర్ ఎప్పుడు వస్తాడత్తయ్య గారు? ఇంకాసేపట్లో వస్తాడే. అమ్మా, అయితే ఈరోజు మధు చావు కన్ఫర్మ్డ్ అన్నమాట. అవునరా, ఆ కిల్లర్ చేతుల్లోంచి ఆ దేవుడు కూడా దాన్ని కాపాడలేడు. చిచ్చి, మనిషి జన్మ ఎత్తిందని మాటే గాని అది అసలు మనిషే కాదు, కన్న తల్లైపోయింది. లేదంటే వెళ్ళి చితక్కొట్టి చంపేసుండేదాన్ని. తల్లేతో మాత్రం క్షమించేస్తావా? అసలు మీ అమ్మ మనిషేనా? కొంచెమన్నా మనిషి లక్షణాలున్నాయా? అరే, ముష్టి డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీస్తుందా? ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. పిసినారిది డబ్బు పిచ్చిదిలే అనుకున్నానే కాని సొంత కోడళ్ళు కూడా చంపుకుని స్థాయికి దిగజారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకూడదు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అమ్మ మీద వాళ్ళందరి మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి లోపల వేయించాలి. కరెక్ట్ గా చెప్పారండి. ఏమంటా మధు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? దేనికోసం చూస్తున్నావు? దీనికోసం వదినా. కత్తి దేనికి సిస్టర్? కూర ఉండాలి కదండి, కూరగాయలు కోయడానికేమో కాదు వదినా, మా అత్తయ్య గారి పీక కొయ్యడానికి. ఆగమ్మా, మా అమ్మ పిచ్చి పని చేసిందని నువ్వు అదే పని చేస్తావా? ఎస్, చేస్తాను, చెయ్యాలి. అప్పుడే నా బిడ్డ ప్రాణాలతో ఉంటుంది. ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది ఆవేశం కాదన్నయ్య, భయం. సుఖీ భవ అని మా నాన్నగారిచ్చిన దీవెనని, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో పచ్చగా ఉండమ్మా అని మా అమ్మిచ్చిన ఆశీర్వాదాన్ని నా అత్త ఎక్కడ చెరిపేస్తుందో అన్న భయం అన్నయ్య. డబ్బు కోసం ఈరోజు నన్ను చంపాలనుకున్నట్టే రేపు నా బిడ్డని కూడా చంపేస్తుందన్న భయం. ఆ భయం ఇచ్చిన ధైర్యమే అన్నయ్య ఈ తెగింపు. మధు, మా అమ్మ అంటే దుర్మార్గురాలు, నీచురాలు, పాపిష్టిరాలు. దానికి డబ్బు తప్ప మంచి చెడు, ఉచ్చం నీచం, జాలి, దయ అలాంటివేమీ లేవు, ఈ జన్మకి రావు. అలాంటి దాన్ని చంపితే నీ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించమ్మా. భవిష్యత్తా? నాకా? ఏం భవిష్యత్తు ఉందనొదినా? మా అత్త ఎక్కడి నుంచి వస్తుందో, ఏ వేషంలో వస్తుందో, ఎప్పుడు చంపుతుందో, ఎలా చంపుతుందో అని క్షణ క్షణం ప్రాణభయంతో బతకడమా? రేపు నా బిడ్డకి 18 ఏళ్లు నిండాక తన నా నుంచి ఎక్కడ లాక్కెళ్ళిపోతుందో, ఎక్కడ దూరం చేస్తుందో అని బాధతో కుమిలిపోవడమా? ఇదేనా నాకు మిగిల్చిన గొప్ప భవిష్యత్తు? దీనికోసం వాళ్ళని క్షమించి వదిలేయాలా? లేదంటే వాళ్ళని చంపి ఏ సాధిస్తావు సిస్టర్? జైలు జీవితమా? నేరస్తురాలను ముద్రనా? అత్త ప్రాణాలు తీసిన కషాయ ఆడదని మచ్చ తెచ్చుకుంటావా? ఏం మిగిల్చుకుంటావు? నేనేమైపోయినా పర్వాలేదన్నయ్యా, ఎందుకంటే నా బిడ్డను చూసుకోవడానికి, నా అంత ప్రేమగా పెంచడానికి మీరున్నారు. నేను లేని లోటు లేకుండా దాన్ని పెంచి పెద్దదాన్ని చేస్తారు. అదే నేను అనసూయాదేవిని చంపకుండా వదిలేశాను, మనం ప్రేమగా పెంచుకోవడానికి బిడ్డ ఉండదన్నయ్యా. ఆ రాక్షసి చంపేస్తుంది. డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడికడుతుంది. ఆ ఘోరాన్ని చూసి భరించి బతికే కంటే
ఆవిడ్ని చంపి జైలుకి వెళ్ళిపోవడమే మంచిదన్నయ్యా. తప్పు తప్పు మధు, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వేదో మా అమ్మని చంపేస్తావన్న భయంతోనో ఆవిడ్ని కాపాడుకోవాలన్న స్వార్థంతోనో నేను చెప్పట్లేదమ్మా. ఆవేశంలో నువ్వు నీ జీవితాన్ని బలి తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నానమ్మా. చూడు మధు, మా అమ్మ పాపాత్మురాలు. రేపు నీ కూతురికి అపాయం తలపెట్టొచ్చు. అలాగని ఆవిని చంపడం మాత్రమే దీనికి పరిష్కారం కాదు మధు. వెళ్ళిపోదామమ్మా. ఈ ఊరికి మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం. ఆమె కంట పడకుండా పాపని బ్రహ్మాండంగా పెంచుకుందాం. ఎంత దూరం వెళ్దామన్నయ్యా? అలా అనుకుని పసి పాపని తీసుకొని పారిపోయొచ్చాం. ఆమె కంట్లో పడకుండా ప్రశాంతంగా బతుకుతున్నామే అనుకున్నాం. కాని ఆమె మన నొదలకుండా నీడలా వెంటాడి మనల్ని పట్టుకుంది. మన గుట్టు మొత్తం తెలుసుకుంది. రేపు కూడా ఇలాగే జరగదని నమ్మకమేంటి? అది కాదు మధు. వద్దొదినా, మీరేం చెప్పినా నా మనసు మారదు. అయితే ఆ పసిదాన్ని తల్లి అని చేస్తావా? తల్లి కోసం కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తావా? ఊహ కూడా తెలియక ముందే తల్లి ప్రేమకు దూరం చేస్తావా? అటు తండ్రి లేక ఇటు తల్లి లేక అనాథగా పెరగమంటావా? లేదు. మా అమ్మని చంపి జైలుకి వెళ్ళినా నువ్వు వెళ్ళి దాని చేతిలో చచ్చినా ఇలాగే జరుగుతుంది. మేం భయపడినట్టే నీ బిడ్డ పెరుగుతుంది. No! 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 అలా జరగకూడదు అంటే ఆ కత్తి పాడే మధు. చంపాలన్న ఆలోచన ఆపే మధు. నీ బిడ్డ మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే దాని భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నువ్వు నమ్మితే ఆవేశాన్ని వదిలే మధు. ఆ పసిదాన్ని తల్లి ఏందని చేస్తావా? తల్లి ఏందని చేస్తావా? తల్లి కోసం కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తావా? కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తావా? ఏడ్చేలా చేస్తావా? ఏడ్చేలా చేస్తావా? ఏడ్చేలా అటు తండ్రి లేక ఇటు తల్లి లేక అనాథగా పెరగమంటావా? అనాథగా పెరగమంటావా? అనాథగా పెరగమంటావా? అనాథగా పెరగమంటావా? థాంక్స్ మధు. బట్టలు చదువు కోసం మనం వెంటనే వెళ్ళిపోదాం. నేను వదిలింది కత్తన్నయ్యా, కోపాన్ని కాదు. మళ్ళీ ఏంటి మధు? అవునదినా, అనసూయాదేవి మళ్ళీ నా జీవితంలో కానీ నా బిడ్డ జోలికి కానీ రాకూడదు అంటే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. చావుని శాంపుల్ గా చూపించాలి. మధుతో పెట్టుకుంటే మృత్యుని పట్టుకున్నట్టేనని తెలిసొచ్చేలా చేయాలి. అప్పుడే నా గురించి ఆలోచించడం మానేస్తుంది. నా పేరు తలుచుకొని భయపడాలి అంటే తేల్చుకోవాల్సిన లెక్కలు ఇంకొన్నున్నాయి. వెళ్ళి సెటిల్ చేసొస్తాను. అప్పటి వరకు పాప జాగ్రత్త. మధు ఆగమ్మా. కౌసు వెళ్ళని. ఎందుకు వెళ్ళిస్తున్నారండి? తను వెళ్ళింది మీ అమ్మ ప్రాణాలు తీయడానికి కాదు, ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డను కాపాడుకోవడానికి. నీ అమ్మకు స్ట్రాంగ్ డోస్ ఇవ్వడానికి. మరేం భయం లేదులే, వచ్చేస్తుంది. అబ్బా, ఈయన టైం అంటే టైంకి వచ్చేసాడు. అన్నా రండి అన్న రండి. బావగారు. నమస్తే అన్న. ఎవరు నువ్వు? నేనే అన్న, బద్రిని. ఓ, అనసూయ రెండో కొడుకు నువ్వేనా? అవునన్నా. ఈయనేంటి ఇక్కడున్నారు? పదండి వెళ్దాం రా అన్న. అన్నా ఒక నిమిషం, చిన్న డౌట్ అన్నా. ఏంటది? 1+1 ఆఫర్ ఉన్నట్టు ఒక మర్డర్ చేస్తే ఇంకో మర్డర్ ఫ్రీగా చేసి పెడతావా అన్నా? మర్డరా?
అంటే వీడు కిల్లరా? అంటే నన్ను మర్డర్ చేయడానికి తీసుకొచ్చాడా? అసలు నా ఇల్లు వీళ్ళకిలా తెలుసు? అలాంటి ఆఫర్లు ఏమీ లేవు. ఎందుకు అడిగావు? అలాంటి ఆఫర్ ఉంటే మా అమ్మ చెప్పే మర్డర్తో పాటు ఫ్రీగా ఇంకో మర్డర్ చేస్తావా అని. ఇంకో మర్డరా? ఏంటది? ఎవరిని? కోడి నాన్న. నువ్వు చంపిస్తే బొచ్చు పిక్కొని బిర్యానీ వండుకొని తింటా. రేయ్, నీ కంటికి నేను కోళ్లు కోసుకునే వాళ్ళ కనబడుతున్నానా? శంకర్ పైల్మాన్ ఇప్పటికే 37 మర్డర్లు చేశారు. ఒక్క కేసులో కూడా నన్ను పట్టుకోలేదు. బాధపడకన్నా, ఈ కేసులో మేం పట్టిస్తాంలే. చెప్పా. అయ్యో అన్న అటు కాదన్నా, ఆగన్నా, అటు కాదన్నా, మన ఇటు కాదు, అది చూడండి పైన ఎంత బాగుందో. పద. దాదా అనసూయాదేవి నేనుండే ఇంట్లోనే ఉంటుందా? పై పోర్షన్లోనే ఉంటుందా? పైనుంచే అంటే పైనున్న వాళ్ళు ముస్లిమ్స్ కాదు. అంటే ఆ రోజు బుర్కాలో ఉంది కూడా వీలేనా? ఏమో, ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది నా కోడలు. కేసు నా మీదకి రాకుండా వేసేయాలి. ఈరోజు రాత్రిలోపు దాని చావు కబురు వినాలి. చెప్పు, ఎంత తీసుకుంటావు? క్యాండిడేట్ ఎలాంటిది? తెలివైందా, అమాయకురాలా? మా ఇద్దరికంటే పెద్ద ముదురు. దిగొచ్చారు పెద్ద ముదురులు. చూడు, అది పేరుకు ఆడదే గాని పౌరుషంలో పక్క ఆదిశక్తి. తేడా వస్తే అది నిన్ను వేసేసిన ఆశ్చర్యపోక్కర్లేదు. అంత సీనుందా దీనికి? సరే, అయితే ఓ 10 ఇవ్వండి. పదేనా? పర్వాలేదు. ఇదిగో చిల్లర లేదు, మిగతా 10 కూడా నువ్వే ఉంచుకో. హలో, నేను అడిగింది 10 లక్షలు. అదేదో నువ్వు నాకే ఇవ్వు, నేనే పొడి చేస్తా. పోరా, అక్కకే లేక అడుక్కు తింటుంటే చెల్లెలొచ్చి చికెన్ బిర్యానీ అడిగిందంట. అలా ఉంది. ఇదిగో చూడు, నా దగ్గర ప్రస్తుతానికి పైసా కూడా లేదు. ముందు నువ్వు దాన్ని వేసేయి, ఆ తర్వాత చూద్దాం. కుదరదు. కనీసం 1,00,000 అడ్వాన్స్ ఇస్తేనే పనిలోకి దిగుతా, లేదా నేను వెళ్ళిపోతా. ఉండ. ఇదిగో ఇప్పుడు కావాలంటే ఒక 10,000 ఇస్తాను, మిగతాది పనంతా అయిన తర్వాత ఇస్తాను. ఓకేనా? 10,000 అంటనే. తలుపు తీయండి. ఎవరు? మధుమతి. తలుపు తీయండి. అయ్యో బాబోయ్, దానికి నా ఇల్లు ఎలా తెలిసింది? అసలు అది ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తలుపు తీస్తారా, పగలు కొట్టమంటారా?
అయ్యో దేవుడు, అనుకున్నట్టే జరిగిపోయింది. కిల్లర్ అంకుల్, కిల్లర్ అంకుల్. అంకులా? అయ్యో అవును అంకుల్. ఇదిగో నువ్వు కాస్త ఆ రూమ్ లోకి వెళ్ళు. ఎందుకు? అయ్యో తర్వాత చెప్తాను అంకుల్, ముందు నువ్వు వెళ్ళు. అన్నా నీకేం భయం లేదు అన్నా, నేను ఉన్నా కదా. నువ్వు నాతో రా. దా, పద. దా అన్నా. వెళ్ళు.